బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ చింతల నాగలక్ష్మి లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ 6 గ్యారంటీలు ఈ గ్రామంలో ఎలా అందుతున్నాయి, వాటి కొరకై వీళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇక్కడ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏంటి? యాక్చువల్ అంటే ఇక్కడ వెంకిర్యాల గ్రామంలో ప్రధానంగా మా గ్రామ పంచాయతీ వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డటువంటి బీబీనగర్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ. సో ఇక్కడ 6 గ్యారంటీల విషయానికి వస్తే పెన్షన్స్ విషయం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు విషయం కావచ్చు, బస్సు ప్రయాణ సౌకర్యం కావచ్చు, ఇది ఈ 3 మంచి అమల్లో ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా ఈ గ్రామం వ్యవసాయ రంగం మీద ఆధారపడింది. రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే వడ్ల కొనుగోలు కార్యక్రమం ఉందో ఇప్పటి వరకు కూడా ఆ వడ్లు కొనుగోలు కాలేదు, అక్కడే ఉండిపోయినాయి. వాటి వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఒకటి ఇమీడియట్లీ ఆ వడ్లు తరలించి చేస్తే ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అదొకటి. సో ఇంకా అంటే మా మేజర్ గ్రామ పంచాయతీ వెంకిర్యాలలో ఇందిరమ్మ ఇల్లు కూడా 44 వచ్చినాయి. కొన్ని ఇంకా 5-6 ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి, ఇంకా కాలేదు. అవి కూడా తొందరగా స్పీడప్ చేస్తే బాగుంటుందని. ఇంకొకటి పెన్షన్స్ కూడా, వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, విడో పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త ఇంకా నీడ్ అవసరం ఉంది ఊళ్ళో. ఇంకొకటి ప్రధానంగా ఈ గ్రామంలో పెద్ద అభివృద్ధికి ఇప్పటివరకు ఇంకా నోచుకోలేదు. మాకు ప్రధాన సమస్య గ్రామ పంచాయతీ ఇంకా లేకపోవడం ఒకటి. హైదరాబాద్కు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అన్ని వనరులు ఉన్నాయి. ఆర్థికంగా పెద్ద ఉన్న ఊరు కాదు. ఇక్కడ పోతే ఒక చెరువు, ఇక్కడ పోతే ఒక చెరువు, పక్కన పౌల్ట్రీ ఫార్మ్స్, వీటన్నిటి వల్ల ఊరికి యొక్క ఆర్థిక లాభాలు తక్కువ ఉన్నాయి. అది ప్రధానంగా కొంత ఇబ్బందులనే ఉంది. సో ఇలా మా కార్యక్రమాలు చేపడుతున్నాం సార్. ఓకే సార్. ఈ సమస్యలన్నిటికీ ఎలా పరిష్కారం, ఎలా మీ దగ్గర ఏముంది ప్లాన్? ఒకటి పరిష్కారం అంటే ఇప్పుడు మేజర్గా వ్యవసాయ రంగం, కొన్ని కులాల వారు కొంత చెరువులు నమ్ముకొని బతికి పోషించే ఎక్కువ మెజారిటీ ఉన్నవాళ్ళు, ఒక ముదిరాజు కులం కావచ్చు, మత్స్యకారుల కులం కావచ్చు, మిగతా వాళ్ళంతా సిటీకి వలసపోయి ఏదో కూలినాలు చేసుకొని బతికే వాళ్ళు అలా ఉన్నారు. సో అభివృద్ధి అని అంటే ఇన్కమ్ సోర్సెస్ లేవు. ఒక ఇండస్ట్రియల్ లేదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటట్టు లేదు. ఒక కంపెనీ వాళ్ళు ఉంటే ఏదో 10 రూపాయల సహాయకారం. పక్కన ఊళ్ళు చూస్తే రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి, ఒక కంపెనీస్ ఉన్నాయి. ఈ ఊరికని ఆదుకుంటాం. ఇప్పుడు వాళ్ళు చెరువులో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఊరికి ఏం సపోర్ట్ చేయరు. వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. పౌల్ట్రీ ఫామ్ ఉన్నది, వాళ్ళు చేసుకొని పోతారు. ఎక్కడి నుండి బయట నుండి ప్రభుత్వాలు ఇప్పటికి కూడా హెచ్ఎండిఏ కింద ఈ ఊర్లను హెచ్ఎండి అన్ని పనులు వాళ్ళే చేసుకొని పోతారు సార్. ఊరు సర్పంచ్ అంటే పంచాయతీలు దింపాలి, పోవాలి. ప్రతి ఒక్కటి వాళ్ళు చేసినాక మనం ఉండి ఏం చేయాలి? అభివృద్ధిలో ఏం లేదు. 10 రూపాయలు వచ్చేటట్టు ఊరికి లేదు. ఇక గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు అది 2004-06 మొన్న వచ్చినాయి. అవి అప్పటికప్పటికే సరిపోయినాయి. ఇప్పుడు మేము వచ్చి 6 నెలలు అవుతుంది, ఒక 10 రూపాయలు రాలే. అంటే మాకు ఇప్పుడు స్టిల్ గ్రామ పంచాయతీ లేదు. మిమ్మల్ని సర్పంచ్ చేసి ఇంత అంతో ఖర్చుల పాలైనాం. మళ్ళీ ఇప్పుడు ఎవరు చూస్తే మీలాంటి వాళ్ళు వస్తే ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎక్కడని అన్నారు. అదైతే ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలి కదా సార్. అది లేదు. ఇప్పుడు మేము మళ్ళీ అక్కడిక్కడ తెచ్చి గ్రామ పంచాయతీ కట్టుకొని వచ్చినప్పుడు తీసుకోవాలంటే అవి వస్తాయో రాలేదని ఒక సర్పంచ్ అనే పదాన్ని నేను తెచ్చి పెడితే కూడా దానికి నమ్మకం కలిగించేటట్టు ప్రభుత్వము జవాబుదారితనంగా ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున ఇంటికి ఖర్చు అయినా ఒక అప్పు తెస్తాము, అడుగుతారు. మరి ఊరికి 10 రూపాయలు ఏమైనా తీసుకొస్తే రేపు పొద్దున ఇస్తాము, రేపు పొద్దున తొందరగా ఇస్తామని చెప్పి ప్రభుత్వము ఆ నమ్మకాన్ని ఇస్తే తెచ్చిపెట్టడానికి వీలవుతుంది. ఆ నమ్మకాలు ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వాలు లేవు.
ఓకే సార్, ఎందుకంటారు సార్ గత ప్రభుత్వంలో కూడా సర్పంచులు బిల్లులు రాక ఎంతో మంది చనిపోయింది చూసినాం సార్ మనం. ఈ ప్రభుత్వంలో కూడా అదే ఎవ్వరు చూడు నిధులు రాలేవు అంటున్నారు. ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? అంటే గత ప్రభుత్వాలు కూడా అందుకే వెనుకబాటుతాను ఇలా సిటీ కింద 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెనికిరాల యాదాద్రి భువనగిరి చివరి ఊరు సార్. సో ఏ ఊరికి పోయినా కొద్దిగా రెవెన్యూ ఉంటుంది, ఇలా రియల్ ఎస్టేట్ నడుస్తుంది, 4 రకాలుగా బతుకుతుండ్రు. మా ఊరికి వచ్చేసరికి ప్యాకప్ అయింది, చెరువులు, పౌల్ట్రీ ఫామ్ తోటి. ఇంకోటి ఇచ్చేటోళ్ళు లేడు, ఏమైనా దందా చేసుకుంటట్టు లేరు, అదొకటి. మరి అందుకే అవి లేకపోవడం వల్ల ఇప్పటి వరకు వెనికిరాల అభివృద్ధి చెందలే, సిటీకి దగ్గరుండి కూడా చెందలే. మరి ప్రభుత్వాలు ఇవ్వాల్సినవి ప్రతి ఒక్కటి హెచ్ఎండిఏ కింద ఇచ్చిన తర్వాత పాలకవర్గం ఏం చేయాలి సార్? పాలకవర్గం పంచాయలు తెంపాలి, వచ్చిన దాన్ని కాపాడుకోవాలి తప్ప ఇంకొకటి లేదు. ఇలా ఇప్పటికి ఉదాహరణకు మనం 78 ఏళ్ళ స్వతంత్ర చరిత్ర మనది, ఇప్పటికి సిటీకి దగ్గర ఉంది. కాలేదంటే ప్రభుత్వాలు కూడా ఎంతవరకు ప్రోత్సహించినాయి? చేయలే కదా. అట్లనే ఇవాళ ఈ పరిస్థితిలో వెనికిరాల గ్రామం ఉంది. ఆ ప్రభుత్వమైన గదే చేసింది, ఈ ప్రభుత్వమైన గదే చేసింది. ఫ్రస్ట్రేషన్కి సర్పంచులు వస్తారు, సరే చేయాలని ఒక తపనతోటి వచ్చినాం, ఊరిని అభివృద్ధి చేయాలని ఒక తపనతోటి వచ్చినాం. కానీ సపోర్ట్ అన్నది ప్రభుత్వాలది గ్రామ పంచాయతీ వ్యవస్థలని నిర్వీర్యం చేసి, ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ప్రభుత్వాలకు రావాల్సిన, గ్రామ పంచాయతీలకు రావాల్సిన రాయితీలు వచ్చేసి తొందరగా ఎప్పటికప్పుడు వస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పనిచేయడానికి వీలైతుంది. ఇవాళ 2004 నిధులు ఇవాళ 2006 ఇస్తా అంటే ఎవడన్నా వాడి ఇంట్రెస్ట్, వాడు తెచ్చిన కాంట్రాక్టరు పెట్టుకుంటాడు, వాడు బాగుపడతాడా? మళ్ళీ ఎవరైనా ముందుకు వస్తారా? అది ఈ సపోర్ట్ లేకపోవడం వల్లే గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైంది, అభివృద్ధి చెందలేదు. సార్ కేంద్ర నిధులతో అభివృద్ధి చేయొచ్చు. కేంద్ర నిధులు కూడా ఎంత ఇస్తారు సార్? తక్కువనే కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం కట్టే వెనికిరాల ఇంటి బిల్లు, నల్ల బిల్లు తీసుకుపోయి మళ్ళీ తీసుకుపోయి వసూలు చేసుకుపోయి ఎండిఓ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ మనం అడుక్కోవాలి. అలా జీతాలు ఇవ్వాలి, మనకే వస్తాయి. కానీ ఎప్పుడు 2 నెలల తర్వాత జీతాలు ఇస్తాయంటే వాళ్ళు సర్పంచ్ నవ్వుకుంటారా? రేపు పొద్దున్న నేను పని చెప్పాలి, ఇక్కడ రోడ్డు ఊడ్చి రాపోమంటే నాకు 2 నెలల నుండి జీతం ఇవ్వలేదు అంటారు. ఇప్పుడు కేంద్ర పాలితం కావచ్చు, రాష్ట్ర పాలితం కావచ్చు, అయితే ఇంటి వరకు వచ్చేసరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను గ్రామానికి వచ్చినాక 3500 మంది నేను జాబ్ చేస్తానని ఉన్నప్పుడు ఒక వర్కర్లకు 10 మందికి నెలకు జీతాలు కరెక్ట్ టైంకి వెళ్ళలేని పరిస్థితి ఏంది? ట్యాక్సీలు వసూలు చేయాలి, మీకు కట్టాలి. మీరు వెళ్ళినప్పుడు రామకృష్ణ అడగంగా 2 నెలలకు 3 నెలలకు ఇస్తే వీళ్ళు ఎలా బతకాలి? వర్కర్లు ఎట్లా బతకాలి? గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా నిర్మాణం అవుతుంది? ఇది సమస్యే కదా, మనమే కదా, మన డబ్బులు కదా. ఇచ్చేసేయాలి, వాళ్ళు బంద్ చేసేసి మీరే పోయి ఇచ్చేసేసేయండి, అంతే కదా, సరిపోతుంది కదా. నెలలకి ఇవ్వండి జీతాలు, రావాల్సినటువంటి పెట్టిన డబ్బులు కూడా నెలలకి చూసి ఇచ్చేసేసేయండి. దాన్ని కాలయాపన చేయడం వల్ల ఒక నిరుత్సాహం వస్తుంది, చేయాల్సిన పని చేయాలనిపించదు. అది అంటే మీరు ప్రభుత్వానికి సర్పంచ్ ఎలక్షన్లో ఎలాంటి సూచన చేస్తున్నారు సార్? ఒకటి సార్, అది సర్పంచ్గా మా మిస్సెస్ సర్పంచ్ కనుక ఏ ప్రభుత్వం అని ఉంటుంది సార్. గ్రామ పంచాయతీ గతంలో ప్రభుత్వం ఇంకా గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. ఈ ప్రభుత్వం మనం కొద్దిగా ఆశిస్తాం, చేస్తామని అనుకున్నాం. కానీ ఇది దొందే. అంతిమంగా అందరి ఆలోచన ఇక గ్రామాలలో ఉన్నది చేసుకుంటారనే తప్ప కానీ ప్రభుత్వాల నుండి ఆశించినంత ఫలితాలు గ్రామ పంచాయతీ వ్యవస్థలకు చెందట్లేదు. అది ఓకే సార్, ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా పూర్తి కాలేదు, చాలా చాలా ఒకటి అస్తవ్యస్తం ఉంది. ఒకటి లాస్ట్ 2024-25లో వాస్తవానికి అప్పుడు హెచ్ఎండిఏ కింద కొన్ని వేసినవి కూడా ఇప్పుడు పర్యవేక్షణ కూడా లేదు అందరిది. మా పాత సర్పంచులు కావచ్చు, ఏస్టోడు కావచ్చు, ఫండింగ్ ఉంది, వేసేసిపోయినాం. కానీ ఇవాళ మా పీరియడ్కి వచ్చేసరికి అందులో వాటర్ పోతుందా, పైపులు చక్కగా ఉన్నాయా, అవి లేవు. ఇవాళ నీళ్ళు పోతలేవు, చాలా మంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. గతంలో చేసినాయి కదా, చేసి 2-3 ఏళ్ళు అవుతుంది, 4-5 ఏళ్ళు అయితే లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను గ్రామ పంచాయతీ వ్యవస్థలో డబ్బులు లేవు. మేము దాంట్లో గతంలో చేసినాం కదా హెచ్ఎండిఏ కింద, ఎందుకు బాగాలేదని అంటే ఎందుకు నడుస్తలేవంటే పరిస్థితి ఒకసారి ఎవరు చేయాలి? ఆ ప్రాబ్లం ఉంది.
మళ్ళీ కొత్త వాళ్ళు రావాల్సిందే. కొత్త ప్రాజెక్ట్ కింద వచ్చి డబ్బులు పెడితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, రోడ్లు అయినాయి కొంత. మా దగ్గర గతంలో మా ఊరి అసెట్ నాందేడ్ జడ్పీ చైర్మన్ ఉండడం వల్ల మాకు ఒక వాటర్ ప్లాంట్లు కావచ్చు, ట్యాంక్ కావచ్చు, సీసీ రోడ్లుగా అయినాయి. డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అవి సరిగా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఇంకా కొన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సరేలే, హెచ్ఎండిఐ కింద చేస్తారా, రేపొద్దున ఇంకోటి ఎట్లా సపోర్ట్ చేస్తారో. మేము కూడా రీసెంట్గా వచ్చి 5-6 నెలలు అవుతుంది. ఎవరి దగ్గరికి పోయినా ఉన్న పరిస్థితే చెప్తారు, ఎమ్మెల్యేలు కానీ ఇంకోరు కావచ్చు కానీ. సో మరొకసారి వీళ్ళందరినీ కలిసి మా ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా మాకు తక్కువ టైంలో ఇంకా ఉందిగా, 4-5 నెలలు అవుతుంది కనుక ఎవరిని అడగాలి, ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇలా మాకు చిన్న 2 చెరువులు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ఆ కాలువ ఇరిగేషన్ కింద కాలువలు చేయాలి. అది కూడా చేసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. గ్రామ పంచాయతీ కాదు కదా చేసేది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాలి. ఆ పూడిక తీత కార్యక్రమాలు ఇంత మట్టి పైకి వచ్చేసింది, పైన నీళ్ళు పోతుంది. అంటే మిషన్ అంటే వాళ్ళు ఎప్పుడు చేయాలి? కానీ ఊరు రైతాంగం వ్యవసాయ రంగం మీద రేపొద్దున నీళ్ళు వదులుతారు. రేపొద్దున నీళ్ళు వదులుతారు సార్, మురుగశిర వచ్చేసేస్తే నీళ్ళు వదులుతారు. కాలువలు కరెక్ట్ లేవు, అదొక పరిస్థితి. ఇంకా డ్రైనేజ్ కొంత ఉంది, అవి చేయాలి. గతంలో కన్నా కొద్దిగా మెరుగ్గానే తొందరనే చేయాలని ఒక ఆలోచన మేము చేస్తున్నది. ఓకే సార్, అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పరిపాలన సులభంగా అయితే అని చెప్పేసి కదా సార్ జిల్లాలను విడగొట్టింది. అయినప్పటికీ కూడా ఎందుకు మరి ఇంత వెనుకబడిపోతున్నాయి గ్రామ పంచాయతీలు కానీ మండల వ్యవస్థ నియోజకవర్గం? ఒకటి సార్, ఇక్కడ పర్యవేక్షణ తక్కువ. ఏదైనా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా అధికారుల పర్యవేక్షణ ఉండాలి, లేదు. తెలంగాణ వచ్చినాక 33 జిల్లాలకు 33 మంది అధికారులు కూడా ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎడ్యుకేషన్ విషయంలో 33 జిల్లాలకు 33 మంది డిఓలు ఉండాలి సార్. 10 మంది ఉన్నారు. 574 మంది ఎంఈఓలు ఉండాలి, 14 మంది ఉన్నారు. అంటే అర్థమైంది, పర్యవేక్షణ లేకపోతే పని సాధ్యమవుతుందా? ఇది ప్రభుత్వానికి తెలియదా? మరి ఎమ్మెల్యేలు అందరూ అంటే ఎమ్మెల్యే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారా? బస్తీకి లీడర్ వస్తే రేషన్ కార్డు లేదు, నల్లా లేదు, నీళ్ళు లేవని మాట్లాడతారు. స్కూల్లో 1000 మంది పిల్లలు ఉండ్రు, టీచర్లు లేరు, నీళ్ళు లేవని మాట్లాడతారా సార్? ఎమ్మెల్యేకి తెలియదా ఇది? విద్యా వ్యవస్థలు సార్, ఇది కూడా నువ్వు తెలంగాణ సాధించుకున్న 33 అయినాయి కానీ మరి ఏమొచ్చింది? ఏ గ్రామ పంచాయతీ బాగుపడ్డది చెప్పండి. స్థానికంగా ఆ గ్రామంలో ఏదైతే వనరులు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీ బాగా అయింది సార్. ఇలా మండలంలో పెద్ద ఊరు కదా, మరి వెనుకబాటానికి కారణం ఏంది? వ్యవసాయ రంగం ఉండడం వలన వెనుకబాట. అదే మన పక్కన బీబినార్ ఉంది, కొండమడుగు ఉంది, చిండవాళ్ళపల్లి, బ్రాహ్మణ ఇండస్ట్రియల్ ఉన్నాయి. మరి అవి బాగుపడ్డాయి. ఎందుకు వాళ్ళకి బాగుపడలేదు? నీకు వనరులు లేవు, వనరులు లేవు. ఉంటే అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం ప్రోత్సహించింది చెప్పండి? అప్పుడు ఆ ముందు చూపుతోటి అని చెప్పి జిల్లాలు వేరు చేసారు కదా సార్. ఏం చేసినా వేసింది. ఏమి ఇచ్చినాం? జనాభా ప్రాతిపాదికన ఏమి ఇచ్చిరో చెప్పండి. 3,500 జనాభా ప్రాతిపాదికన మీరు ఇవ్వాల్సినవి ఇచ్చిర్రు. మరి అలాంటప్పుడు కావాలి కదా. విద్య మీద పెట్టిరా, ఇంకా దేని మీద పెట్టి, రెవెన్యూ మీద ఇంకా పెట్టిరా, చెరువుల మీద పెట్టినరా? అది జరగలే కదా. అది అట్లా ఆ కోణంలో చూస్తే ఇంకా ఇది మాకు ఒకప్పుడు ఇది మండలం పెద్ద ఊరు, బీబినార్ మండలం. 33 జిల్లాలకు వచ్చేసి మనం పెద్ద స్ప్రెడ్ అయిపోయినాం. ఇంకా పాలన దగ్గరికి అవుతుంది అంటే పాలన దగ్గరికి కావచ్చు అనుకోవడానికి ఉంది కానీ పాలకులు రాలే కదా దగ్గర. ఒక విద్యా వ్యవస్థలో రాలేదు, పర్యవేక్షకులు, రెవెన్యూ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లో రావచ్చు. ప్రభుత్వాల కాన్సెప్ట్ ఒకటే. ఇవాళ జనాలు కూడా అటువైపు ఆలోచిస్తలేదు. ఇవాళ 3,100 మంది అంటూ 6-7 జనాభా ఉంటుంది. 6-7 జనాభా తగ్గట్టు స్కూల్ ఉండాలి, ప్రభుత్వం పెట్టదు. 6-7 మంది జనాభాకు లిక్కర్ షాప్ ఎట్లా పెట్టాలని లెక్క ఉంటుంది. పెట్టాలి, వసూలు చేసుకొని పోవాలి, అదే ఉంటుంది. కానీ ఈ జనాలను ఇట్లా తయారు చేయాలి, ఎడ్యుకేషన్ వైపు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించాలన్నది తక్కువ. అది ఏ ప్రభుత్వం అని ఉండదు. 33 జిల్లాలల్లో అయింది. మనం
దగ్గర పాలన చేసుకుంటామని అనుకున్నాం, కానీ ఎక్కడైంది సార్ ఎవరైతే మంచి దగ్గరే కదా. మా పిల్లలంతా లేవంగానే సిటీకి పోతేనే ఇంత కూలినాలు చేసుకొని బతికొస్తారు అంతా. ఇంకొకసారి కుమ్మం ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ కల్పన కూడా కల్పిస్తున్నారు కదా నిరుద్యోగ యువతకి ఎమ్మెల్యే గారు. ఎంత అయినా సార్ అది అనిల్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు సార్, వాళ్ళ మనిషి అనే వాళ్ళు ఇంత డిగ్రీలకు వచ్చినాక ఇంకా నేను గొప్పగానే ఉండాలి, మంచి సాఫ్ట్వేర్ చేయాలి, ఇంకోటి చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. వాస్తవం కదా. ఏదో ప్రైవేట్ జాబ్లు కొంత మీరు అన్నట్టు పోవచ్చు కదా కాలం. ఇక్కడ మాకు సిటీకి దగ్గర ఉంది కానీ ఏదో ఒకటికి అక్కడికే వెళ్ళిపోయారు. మొదటినట్టు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక మార్కెటింగ్ నడుస్తుంది సార్ ఒకటి. హైదరాబాద్ దగ్గర ఉన్నప్పుడు ఏదో వ్యవసాయ రంగం చేసుకొని ఏదో కూలినాలు చేసుకొని బతామని ఒక స్తోమత వస్తుంది. కడుపుగాలు ఎవరు చదువుతాడు? దూరంకి వెళ్ళి వచ్చినట్టు చదువుతాడు, దగ్గరోడు చదువుతాడు. పాలు విండుకైనా పట్నం పోసి వస్తా అంటాడు, కూరగాయలు విండుకైనా ఇటు పోతా అంటాడు. కానీ ఎస్ సార్ పోతాడు, కానీ చదువు మీద దృష్టి పెట్టి మంచి జాబులు కొట్టాలని ఒక మీరు అన్నారు చూడు. దీనికని ఇది 7-5-10 వేలు ఇస్తుండొచ్చు, కానీ సెక్యూరిటీ ఉన్న జాబ్ కాదు కదా అనుకుంటావు. నీకు ప్రభుత్వాలు ఏ విధంగా జాబులు ఇవ్వాలనో ఆ విధంగా ఇస్తాయి. ఆల్టర్నేట్ జాబ్లే కదా సార్. ఇవాళ ఇంకో ఆయన వస్తాడు, ఇంకోటి పథకం పెడతాడు, ఇంకో ఎమ్మెల్యే వస్తాడు, ఇంకో పథకం పెడతాడు. నువ్వు చట్టసభలో ఉన్నటువంటి పెట్టండి, జాబులు కల్పించండి. అవి లేకుండా ఇంకోటి నువ్వు అట్లా అనుకుంటే జనాలు అందరు సంపాదించుకుంటారు ఎంతో అంత బతకడానికి. ఖర్చు నీదిగా ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టించుకుంటారు. కొద్దిగా ఏడ పెట్టాలను 1000 రూపాయలు తీసుకొస్తే అక్కడ పెట్టేటట్టు ప్రభుత్వాలు తయారు చేసుకుంటారు. అది ఓకే సార్. మరి గ్రామంలో సమస్యలు వచ్చేస్తే వీధి కుక్కలు, ఓకేనా, కోతుల పెడతా, మన లైబ్రరీ వ్యవస్థ లేదు, అయిపోయింది. తర్వాత అక్కడ రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్లు కావాలంటున్నారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకోటి మెయిన్ యువత 18 ఏళ్ళలో పిల్లలు బైక్ రేసింగ్లో ఏమో స్పీడ్ వెళ్ళిపోవడం, యాక్సిడెంట్ కావడం కూడా జరుగుతుంది. మద్యానికి బానిసలు అవుతున్నారు. సిటీకి దగ్గర ఉంది, డ్రగ్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ సమస్యల పైన మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, ఎట్లా పరిస్థితి? ఒకటి సార్, మేము వచ్చే మా పాలకూరం కూడా అంతా డిగ్రీలు చేసి మంచి టీం. గత 10 ఏళ్ళ పాలన కన్నా మేము 24 అవర్స్ ప్రజాక్షేమం కొరకు పనిచేస్తున్న వ్యక్తులు. నేను కూడా ఒక సోషల్ ఆర్గనైజేషన్ పనిచేస్తా. సో ఇవన్నీ వచ్చినాయి. స్పీడ్ బ్రేకర్ కావాలి, పిల్లలు ఇష్టానుసారంగా నడుపుతుండ్రు, డ్రగ్స్. ఇవాళ మనం అందరం గంజాయి అంటే మనకందరికి తెలియదు, అంతేనా సార్? ఒకప్పుడు ఎవడో సినిమా హీరో ఫ్లైట్లో పోయేటోడు తాగేటోడు అని, అది ఇలా పల్లెటూరు దాకా వచ్చింది సార్. సొసైటీ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నీకు మద్యం విషయమే చెప్పిన. నేను బాగున్నా పర్వాలేదు, నేనైతే బాగున్నా, నా ఇంటి పక్క కూడా ఎట్లానే ఉన్నాను. ఇప్పుడు కన్సర్న్ చైల్డ్ యాటిట్యూడ్ మారాలి. యూత్ గురించి చెప్పింది ఆయన యాటిట్యూడ్ ఇట్లా పోతే, నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి రోడ్డు మీద నిలబడితే నేను జవాబుదారితనంగా ఉండాలి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాడు ఇష్టానుసారంగా తాగిండి, ఏదో ఒకటి తాగిండి బైక్ అట్లా నడిపిస్తుంది సార్. మన ఆలోచనకు స్పీడ్ బ్రేకే అవసరమా? అంటే అన్ని సోర్సెస్ ఉన్న మన సిటీ కాదు కదా. సిటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, జిహెచ్ఎంసీ ఫండ్ ఉంటుంది, ఏడేం పెట్టాలో లెక్క ఉంటుంది. ఊర్లలో అయినా మనం ఇప్పుడు అభివృద్ధి చెందినప్పుడు ఏడ స్పీడ్ బ్రేక్ వేయాలనో, ఏడ ఏది చేయాలనో, ఏడ చెట్టు పెట్టాలి, ఏడ చెట్టు కొట్టేయాలి, ఏడ స్పీడ్ బ్రేక్ పెట్టాలి, ఎవరినేం చేయాలి మనకు లెక్క ఉంది. అయినా సార్ నీ కన్సర్న్, నీ ఆలోచన, నేను ఇష్టానుసారంగా నాకు రెస్పాన్సిబిలిటీ, నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అతిక్రమించినావు కనుక ఎట్లా పోతున్నావు. ఇలా మద్యం మీద ప్రభుత్వాలు ఎందుకు, ఇలా మద్యం మందు తాగినోడు రేపు పొద్దున గంజాయి ఎందుకు తాగుతలేడు సార్? గంజాయి ఎక్కడికి వెళ్ళి వస్తుంది తెలియదు ఈ ప్రభుత్వాలకు, చెప్పండి. పట్నంలో ఉన్నది, ఎయిర్పోర్ట్లో ఉన్నది, సినిమా హీరోడు తాగింది, పల్లెటూరు దాకా వచ్చింది. ఇలా సొసైటీ కూడా అంటుంది నా గంజాయి పట్నంలో ఉన్నది వీడికి వచ్చింది, ఊరికి వచ్చింది, ఊళ్ళో తర్వాత ఇంటికి వస్తుంది. అవును, ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ ఉన్నది ఇక్కడ ఎందుకు వచ్చింది, ఎందుకు మాట్లాడతలేదు సొసైటీ? నా కొడుకు నీ కొడుకు రేపు పొద్దున కలిసి ఇంకోటి ఊళ్ళోకి వచ్చిన తర్వాత అందరికి ఒక దగ్గర కలిసి ఏదో ఒక రోజు కలవదా? కలుస్తుంది కదా. ఎందుకు స్టాప్ చేస్తలేదు ప్రభుత్వాలు? ఇలా మీరు మద్యం పెడుతుందుకేమో ఒక పాలసీ ఉంటుంది,
ఇంత జనాభాకు ఇంత మద్యం ఇవ్వాలని లెక్క ఉంది. మరి దీన్ని అరికట్టడానికి ఎందుకు ప్రత్యామ్నాయాలు చేస్తలేరు? ఇలా ప్రభుత్వాలు మద్యం లేకపోతే నడపలేరా? మిగతా రాష్ట్రాలు నడుస్తలేవా? దాని గురించి ఎందుకు ఇది చేయదు ప్రభుత్వం? అని ఇవన్నీ ఇష్టానుసారం వదిలిపెట్టేసేసారు. మద్యం వదిలిపెట్టారు, గంజాయి వదిలిపెట్టారు, ఇవన్నీ తాగుతుర్రు. ఇవాళ ఎవరికి పైసలు లేవు. ఇంతో అంత పైసలు సంపాదించి ఇవాళ మందం నేను మంచిగా ఉన్నానా లేదా, తర్వాత దేవుడు ఎరుగు, ఇలా నేనేమైనా చేస్తా, ఆడతా పాడతా. ఇలా గంజాయి అయినోడు ఎవరు మాట వింటుంది సార్? ఎన్ని సోషల్ మీడియాలో చూస్తలేవు? ఇవన్నీ జరగకుండా ప్రభుత్వాలు ముందే చర్యలు తీసుకుంటే బాగుపడు. పర్యవేక్షణ ఇంకోటి కావచ్చు, చర్యలు తీసుకోవాలి. అది తీసుకోకుండా అయినాక మాట్లాడుతుంది సొసైటీ, అయినాక మాట్లాడుతుంది డిపార్ట్మెంట్. వాడు ఏదో చేసి వచ్చినాక వీడు తాగుబోతుగాడు, వీడు గంజాయి తాగిండు, ఇదేగా మనం మాట్లాడుకునేది. మరి రాకముందుకి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాం, మనం సివిల్ సొసైటీకి మనమందరం ఏం చేస్తున్నాం, సో దాన్ని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంటున్నాం, అందరి బాధ్యత. మేము ఒకటి చెప్తున్నాం, ఇప్పటికి 3-4 నెలలు వచ్చినాం. మేము ప్రతి విషయంలో కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఒక పొద్దున్నే షాపులలో హోటళ్ళలో మందు అమ్ముతారు అంటే దాన్ని అరికట్టాలని అంటే ఒక సర్పంచే చెప్తేనేమో సర్లే గత సర్పంచులు వచ్చిర్రు వాళ్ళని నమ్ముకుని సాటుకొని అంటే నిఘా నేత్రమే కాదు కదా సార్, నీ యాటిట్యూడ్ మారాలి. నలుగురు చేస్తారు, నువ్వు దీంతోనే బతానా అని అనుకోవాలి. ప్రభుత్వం అట్లా తెచ్చిపెట్టింది సరే, దాన్నే మనం ఆపలేం. తాగడానికి ఇవాళ ఒక పద్ధతి ఉండాలి. పండుగ వచ్చిందా, లేకపోతే బంధువు వచ్చిందా, లేకపోతే ఈ టైంకో సాయంత్రమో కష్టం చేసిన కనుక తాను. ఒకటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గమనించండి, వీడియో ఫంక్షన్స్ ఇస్తారు సార్ రాష్ట్రంలో. వీడియో ఫంక్షన్స్ ఇస్తే 40% 45 yearsలో చనిపోయిన వాళ్ళదే ఉంది. వాళ్ళు కూడా తాగి చనిపోయిన వీడియో. నీకు ప్రభుత్వానికి లెక్క తెలుస్తుంది కదా, వీడియో ఫంక్షన్ తీస్తే లెక్క తీస్తే యాక్సిడెంటో ఇంకోటి కాదు, తాగి చచ్చినదే నీకు తెలుస్తుంది, వాళ్ళదే ఫంక్షన్ ఇస్తారు. మరి ప్రభుత్వానికి ఆ లెక్క క్లారిటీ ఉన్నప్పుడు మరి దీని గురించి ఎందుకు బంద్ చేయరు? ఎంతమంది బలైతే లేరు ఇవాళ. ఇవన్నీ డ్రగ్స్ కావచ్చు, ఇంకా రకరకాల సోషల్ మీడియా వచ్చింది. పిల్లలు ఒక 2 ప్రమాద జోన్లో ఉన్నాం మనమంతా. ఒకటి మద్యం, ఒకటి సెల్ ఫోన్. సెల్ ఫోన్ తిండి తినకపోయినా పిల్లలు కావచ్చు, పెద్దలు కూడా దానికి అడిక్ట్ అయ్యారు. రెండవది మద్యానికి అడిక్ట్ అయ్యారు. వచ్చినంతో మాట్లాడలేదు, సెల్ ఫోన్లతోటి రిలేషన్షిప్ దెబ్బతిన్నది. కనీసం ఫిజికల్గా పనిచేసే పరిస్థితులు లేవు పిల్లలకు. ఏమైనా పోతే ఫ్రస్ట్రేషన్కి ఆవేశాలకు కొందరు మాట్లాడితే ఇవన్నీ యాటిట్యూడ్ దెబ్బతీసినాయి. మన ఫిజికల్గా మన గ్రామాలలో కూడా ఇంత కష్టం చేసుకొని బతికేటోళ్ళు తండ్రులు ఏం పని చేస్తారో పిల్లలు ఆ పని చేసుకోవాలి. నా తండ్రి ఏం పని చేసి నాకు తెలవాలి సార్. అది వ్యవసాయ రంగం కావచ్చు, ఏ పని అయినా కానీ అప్పుడు వాడు బాధ్యతగా తీసుకుని ఏమైనా పని చేయగలుగుతాడు. అది లేదు కదా, అవి లేవు. ఇవాళ సెల్ ఫోన్లు ఇచ్చి నా కొడుకు నాలాగా ఉండదు, మంచిగా ఉండాలని అనిపించేస్తే ఏం చేస్తారు? ఈ రెండింటికి అడిక్ట్ అయ్యారు. వీటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది, ఈ రెండింటి మీద. లేకపోతే ఈ మానవ మనుగడకే ప్రమాదం డ్రగ్స్ వల్లనైతే. సెల్ ఫోన్లో కూడా అదే ప్రాబ్లం. కొంత మంచి కొంత 90 రెండు ఉన్నాయి. మంచి ఎంత ఉందో చెడు అంత ఉంది సెల్ ఫోన్లతోటి. కొన్ని దాన్ని కూడా అడిక్ట్ కాకుండా దాని చర్యలు తీసుకోవాలి. మద్యాన్ని, గంజాయిని పిల్లలకి ఎక్కడికి వెళ్ళి వస్తుందో అది అంటే పర్యవేక్షణ లోపమే అంటున్నాం కదా సార్. ఎక్కడికి వెళ్ళి వచ్చింది మనమైతే తయారు చేస్తలేరుగా. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పబ్బులలో ఉండేది పల్లెటూరు కాడికి వచ్చిందంటే అది ఎక్కడో తయారవుతుంది కనుక దాన్ని మనం క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందరి బాధ్యత వహించాల్సిన బాధ్యత. తయారీ కేంద్రాల మీద దాడులు చేయాలి, రాకుండా చూడాలి, బాధ్యతగా ఉండాలి యూత్ వాళ్ళు ఎవరైనా. ఇప్పుడు మీరు అన్నారు స్పీడ్ బ్రేక్లు 100 వేసినాడు పోయేటోడు అట్లే పోతారు సార్. వాళ్ళలో యాటిట్యూడ్ మారాలి. ఇలా కొత్తగా వచ్చిన మీరు అరే స్పీడ్ బ్రేక్ ఒకటి సరిపోతే అర్థమవుతుంది కదా, అంటే 100 వేస్తే అర్థమేమో. మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? కొంత అందులో వాడు యాటిట్యూడ్లో మనం కల్పించినటువంటి సెల్ ఫోన్లో కూడా ఒక భాగం కావచ్చు, మద్యంది కూడా ఒక భాగం కావచ్చు. అట్లా నడుస్తుంది అంతే. ఇక సేకరిస్తే నడుస్తాడు. మనమంతా ఇప్పుడు ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి పోతున్నాం సార్.
ఇవాళ వెనకాలనే సిటీ అంతా తిరిగి వస్తుంది. నేను అక్కడ జవాబుదారితనంగా ఉండాలి కదా, ఇంటికాడ జవాబుదారితనంగా ఉండాలి కదా. ఇష్టానుసారం బండ్ల మీద పోతా, నేను తాగుతా తిరుగుతా, నా స్వతంత్రం అంటే ఎక్కడికి వస్తుంది పరిస్థితి. సో అది అందరం జవాబుదారితనంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది సార్. అది ఓకే సార్, ఈ అన్ని సమస్యలపైన మిమ్మల్ని గెలిపించిన మీ ప్రజలకి ఏం చెప్పాలనుకున్నారు సార్? యాక్చువల్ అంటే ఒకటి, మా ఊరు మంచి ఊరు. ఎందుకంటే ఎక్కడ భావోద్దేశాలకు కానీ అన్ని చుట్టుముట్టు ఊళ్ళ కన్నా చూసుకుంటే మా ప్రజలు గొప్పలు. ఎట్టి కష్టం చేసుకుని, ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని బతికే ఊరు. 4-5 రకాల కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు, ఆ కుల వృత్తిని నమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు. సో మంచి పేరున్న ఊరు. మనం గతంలో మా ఊరికి ఒక చరిత్ర ఏంటంటే, ఆనాడు ఎన్కిరాల కంటే పిలిచి పిల్లనియాలని ఒక చరిత్ర ఉంది. ఎందుకు అని, అప్పుడు మన చిన్నతనంలో కరువు కాలం ఉంటుండే. ఇక్కడ 2 చెరువులు ఉన్నాయి, ప్రతి ఇంటికి ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది. ఆ అయ్యకి ఇంత బిడ్డని ఇస్తే ఇంత వ్యవసాయము చేసుకొని, కొద్దిగా ఇంత కళ్ళు దాగి ఇంత వ్యవసాయం చేసుకొని చేపలు తిని బత్తరనే ఉండే ఆ కరువు కాలంలో. సరే పరిస్థితులు వచ్చేసి ఇవాళ కాలం మారుతుంది కదా, అప్పుడు ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, అట్లా పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఇక్కడ పిల్లల్ని ఇవ్వాలంటే అరే ఇవాళ మూసి అయింది, అది మూసి ప్రాంతం పిల్లలు ఓడలకు మేడలు అయితే మేడలు ఓడలు అయితే అంటారు కదా సార్. అప్పుడు ఆ రోజు బండరాయరాల రామోజీ గుట్టల రాజ్యమా అన్నారు. ఇలా గుట్టలకు పైసలు కడతారు, ఇక్కడ మూసి అని అంటారు. అంటే పరిస్థితులు అట్లా మారినాయి. మంచి ఊరు, కాకపోతే ప్రభుత్వం మీద ఒక పూర్తి బాధ్యత. మేము కూడా మూసి మీద పరిరక్షణలో పనిచేసినాం. అంటే మూసి సుందరీకరణ చేస్తా అంటాడు. ఒకటి మూసి సుందరీకరణ అంటే నా చిన్నతనంలో కూడా చెర్లో ఒక బర్రె మునితే కనపడదు, రూపాయి బిల్ల ఉంటే కనపడ్డది. ఇలా బర్రె మునినా కనపడతలేదు. వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. మరో మైగ్రేషన్ కావాల్సి వస్తుంది, ఊర్లు కావాల్సి వస్తుంది. ఏంది నమ్ముకున్నాం? ఓన్లీ వ్యవసాయ రంగం మీద బతుకున్నాం. కొన్ని కుటుంబాలు చెరువుల మీద బతుకున్నాయి, గమలోళ్ళు ఒక వాళ్ళ వృత్తి మీద బతుకుతారు, రకరకాల వృత్తుల మీద బతుకుతారు. ఈ మూసి మా ముందే మనది యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండలో చివరి ఊరు మాది. ముందే ఫ్లోరైడ్ జిల్లా. ఆ ఫ్లోరైడ్ ఇవన్నిటి సమస్యలతోటి రేపేంది పరిస్థితి? ఇవన్నిటికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వాలు కదా. మంచినీళ్ళు అందియాలని ప్రభుత్వాలు కదా, మూసి సుందరీకరణ చేయాలని మంత్రులు కదా. ఇప్పుడు చెప్పుకోవడానికి అరే మూసి ప్రాంతం అని అంటున్నారు. మీరు ప్రక్షాళన చేస్తే ఈ మన జనాలకు ఎందుకు ఇబ్బంది ఉంటాయి? ఇలా రోజు కాళ్ళు ఓడగొట్టుకురు, మొక్కలన్నీ అరిగిపోయినాయి ఫ్లోరైడ్ తోటి. ఇలా 10 రూపాయలు పెట్టి మంచినీళ్ళు తాగాల్సిన పరిస్థితి రాలేదా? ఇలా కొనుక్కొని తాగుతున్నాం. మరి నీళ్ళు తాపించలేని పరిస్థితిలో ఉన్నారా ప్రభుత్వాలు? అంతే కదా సార్. అన్ని వాటర్ ప్లాంట్లే కదా. ఎందుకు మీరు మంచినీళ్ళు ఇస్తాయి, వాటర్ ప్లాంట్లు ఎందుకు ఉంటుండే? ఒకవేళ ఇచ్చే నీళ్ళు కూడా కరెక్ట్ ఉన్నాయి అవి? ఇలా ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి బర్రెలు వ్యవసాయ రంగం పోబట్టి ఒడ్ల మీద ఇది లేదా, పొలాల మీద నాణ్యత లేదా, ఇవన్నీ కదా. సో మొత్తం మీద అంతిమంగా మాకు ఊరు ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఊరు. సో ఏదేమైనా మాకున్నటువంటి కొన్ని మీ దృష్టికి వచ్చినాయి, మేము ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే మాకు 6 నెలలు 10 ఏళ్ళ గురించి 20 ఏళ్ళ గురించి చెప్పుకుంటే లాభం లేదు. సో మాకు 6 నెలల్లో మాకు ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చిర్రు. వాటి మీద దృష్టి పెట్టి మేము ప్రధానంగా యూత్ మీద, విద్య మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. విద్యా వైద్యం మద్యానికి దూరంగా ఉండేటట్టు చేయాలి. సో యూత్ వాళ్ళు మీరు అన్నట్టు ఇట్లా బైకుల మీద పోతుందంటే వాళ్ళ యాటిట్యూడ్ మారేంత వరకు మేము ఏం చేయాలనో, తల్లిదండ్రులకు మోటివేషన్ చేయాలన్నా, ఇంకెవరికైనా చెప్పించాలన్నా, చైల్డ్ కౌన్సిలింగ్ చేయాలన్నా, ఆ దిశగా మేము ముందుకెళ్ళి, సో మాకు తెలిసినంత వరకు మా ఊరికైతే బయట నుండి ఎక్కువ ఫండ్ లేదా, తెలిసిన ప్రతి ఒక్కరిని అడుక్కొని గిజ్ చేయండి అని చెప్పి ఒక ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం మేము చేస్తాం. ఊరిని మాకు 3 నెలలు 6 నెలలు 4-5 నెలలు అవుతుంది కనుక ఇంకా సమయం ఉంది, సిటీకి దగ్గర ఉంది కనుక అందరినీ జవాబుదారితనం చేసి ఊరిని డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో ముందుంటాం. సార్ ఈ సీసీ కెమెరా ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయంట సార్? ఇంతకుముందు ఉండే సార్, అవి పోయినాయి, కానీ ఖరాబ్ అయినాయి, ఫండింగ్ లేదు. అప్పుడు
కొంత రిపేర్ అయినాయి, కొన్ని తీసేసారు. మరి ఇప్పుడు మీరు కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి కదా సార్? చేయాలి, అది మా ఎజెండాలో ఉంది. ఒకటి సార్, నేను ఒక మాట చెప్పిన, బాధ్యత రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. అవును. మేము స్కూల్ దగ్గర కూడా, స్కూల్లో మెయిన్ సెంటర్లో పెడితే కొన్ని ఎత్తుకపోయిన రోజులు ఉన్నాయి. తీసుకోడు ఎవడు అంటే నీ కన్సర్న్, నీ యాటిట్యూడ్ మారితే కెమెరా కూడా అవసరం కదా. నువ్వు చేయాలనుకుని నువ్వు చేస్తావు కదా. ఇలా వస్తే ఇది తీసుకుపోవాలనుకుంటే ఎట్లా తీసుకుపోతావు సార్. తీయొద్దు అని అంటే తీయవు. ఎస్, అంతేనా సార్? అవును. ఎస్, మీరు అన్నట్టు అది ఫండింగ్ ఉంది, ఎందుకు డబ్బులు ఖర్చు పెడతలేవు సర్పంచ్ సపోర్ట్, అది వేరు కదా. ఇలా మా ప్రధానంగా ఊరందరికీ మంచినీళ్ళు దాపియాలి, వాళ్ళకి ఎలాంటి మౌలిక వసతులు అందించాలి, అది ప్రధానం. ఇది కూడా ఒక భాగం. ఎవరో వస్తారు, దొంగ వస్తారనే కదా కెమెరా. అవును. మంచోనికి ఎందుకు పెడతాం సార్ కెమెరా? ఇప్పుడు దొంగ తిరుగుతుండు అని కెమెరాలు పెట్టుకున్నామంటే దొంగల కొరకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మేము కెమెరా కన్నా మా జనాలలో యాటిట్యూడ్ మార్చాలి, మా యూత్ వాళ్ళ యాటిట్యూడ్ మార్చాలి, ఊరు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి, ఊరు అభివృద్ధిలో జవాబుదారితనం చేయాలని ఒక ప్రధాన అంశం. సో తప్పదు, పరిస్థితులు వస్తున్నాయి కనుక అది కూడా మనకు వచ్చి తక్కువ టైంలో ఉన్నాం కనుక అవి కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. సార్, మహిళా భద్రత కూడా ఏర్పాట్లు కావాలంటున్నారు సార్. ఇక్కడ అంటే కొన్ని జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తున్నాం. అంటే ఒకటి కోసం మీరు ఏమన్నా ప్రణాళిక ఉందా? ఒకటి, మేము మొన్న వచ్చి కూడా 3-4 సార్లు మేము మహిళా మీటింగ్ పెట్టాం. ఫస్ట్ ఎక్కడ అంగన్వాడీ సెంటర్లో కానీ కిషోర బాలికల మీటింగ్ పెట్టలే. చైల్డ్ మ్యారేజ్లు అవుతున్నాయి సెల్ ఫోన్లతోటి. ఈక్వాలిటీ అవసరం సార్. ఆడపిల్లని మగపిల్లని ఎంత ప్రేమ చూస్తావో ఆడపిల్లని కూడా అంతే చూడాలి. ఈక్వాలిటీ ఏడుంటుంది, సమానం ఒక చదువు దగ్గరనే ఉంటుంది. సమానత్వం చదువు దగ్గర. చాలా మంది చూడండి, గవర్నమెంట్ స్కూల్కి పోతే ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు, మగపిల్లలు తక్కువ ఉంటారు. మరి ఎందుకు ఆ వివక్షత ఇళ్ళని ఎందుకు స్టార్ట్ కావాలి? ఎవరు జవాబుదారితనం, ఎవరిని ఇలా తాగి వచ్చిన తర్వాత ఎవరిని నమ్మరాని పరిస్థితి ఫ్యామిలీలలో కూడా. ఇలా హైదరాబాద్లో ఎన్నో చూస్తున్నాం సార్. ఏంది అయినాకనే చర్చ చేసుకుంటున్నాం కదా. మరి దానికి ప్రధానాంశం మద్యమే కదా సార్, డ్రంకే కదా సార్. మరి అది నువ్వు అన్ని ఇష్టానుసారం చేసినాక వాడు ఏం చేస్తూ తెలుస్తుంది అంటే. ఎస్, తల్లి ప్రతి విషయం వస్తే మనం తల్లికి చెప్తాం. ఆడపిల్లల భద్రత విషయంలో ఆ ఫెసిలిటేట్ కల్పించడానికి మేము కిషోర బాలికల మీటింగ్, మొన్న రీసెంట్గా ఒక మహిళా మీటింగ్ అయింది. వాళ్ళతో ప్రతి విషయంలో మేము కౌన్సిలింగ్. ఏ తల్లి ఎంత బాధపడుతుంది, ఒక ఆయన ఇంతమంది ఒక కమిటీలో 10 మంది 15 మంది ఉంటారు, ఆ కమిటీలో చర్చ చేయండి. ఒక ఆయన 6 గంటలకు పోయి చక్కగా పనికి పోకుండా ఎడిపోతాడు, దొడ్లోకి పోతాడు, మందాయి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలను కొట్టేసి అంటే అర్థం ఏముంది? ఆ విషయం ఎవరు తెలవాలి? ఇవాళ ఏమనుకుంటారు, నేనైతే బాగున్నాను, పక్కోడు ఎట్లుంటేంది అనుకుంటారు. మరి ఆ గ్రూప్లో చర్చ చేయండి. మీరు పలానా ఆయన దాగి పలానా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంటే కౌన్సిలింగ్ చేద్దాం, మాట్లాడదాం ఒకసారి. ఆ దిశగా మేము ఆడపిల్లల భద్రత కొరకు ముందుకెళ్తున్నాం. కిషోర బాలికల మీటింగ్స్ పెట్టేసి చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండాలి. అది ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి పిల్లలందరికీ, అది ఇంట్లో నుండే రావాలి. సమానంగా ఆడపిల్లలను కూడా మగపిల్లగా ఒకటి స్వేచ్ఛ కల్పించాలి సార్. ఒకటి మగపిల్లగానికి ఉన్న స్వేచ్ఛ ఆడపిల్లగానికి లేదు. ప్రతి విషయానికి అమ్మ చెప్పుకోవాలి. ఒక దగ్గరికి పోయి చదువుకోవాలంటే చెప్పుకోవాలి, షాపింగ్ పోవాలంటే చెప్పుకోవాలి. ఒక ఆడపిల్ల సెక్యూరిటీ పంపాలంటే చిన్న ఫోరెన్ని పంపిస్తారు. ఎందుకు? అయినా మళ్ళీ అట్లా కూడా ఒక వివక్షతని. సో నేనేమంటా అంటే మనం వాళ్ళకు ఒక ఇవ్వాల్సిన ధైర్యం, ఒక ఎడ్యుకేషన్. మగపిల్లగాడితో సమానం ఆడపిల్లను ఎదగనివ్వాలి, చదవనివ్వాలి, వాళ్ళకు కూడా ఫ్రీనెస్ ఇవ్వాలి, వాళ్ళు కూడా చెప్పుకునే స్పేస్. ఇలా గొప్ప విషయం కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో ఒకటి ఒప్పుకోవాలి, ఫ్రీ బస్ పెట్టి సంతోషం. అది అందరికీ, నా ఫ్యామిలీలో కూడా నాకు ఒకరికి వర్తిస్తుంది. ప్రతి ఇంటింటికి చేరింది ఆ పాలసీ. కొందరు వ్యతిరేకిస్తే ఆడపిల్లలు ఇవాళ తిరుగుతారు, సంతోషం, మార్కెటింగ్ పోతారు, జాబులు చేస్తారు, మాట్లాడుకుంటారు, చేస్తారు, వాళ్ళకు స్వతంత్రం వచ్చినట్టుంది. మంచిదే కదా. అదే గత ప్రభుత్వం పెట్టింది, 100 ఎకరానికి ఇస్తూ 5 ఎకరానికి ఇస్తూ నువ్వు 10 మందికి ఇచ్చినావు, ఈ ప్రభుత్వం ఇస్తుంది, తప్పేముంది? దీన్ని ఎందుకు వ్యతిరేకించాలి? కోటీశ్వరుడు ఉండని, కోటీశ్వరుడు కావాలంటే బస్ పోని, తప్పేముంది?
ఏదో ఒక రోజు పోవాలి. నీ ఇంటికైతే వర్తించిందా లేదా స్కీమ్? దాన్ని మనం స్వాగతించాలి. అది ముఖ్యంగా ఆడపిల్లలకు అది సేఫ్ జరిగింది, దాన్ని అట్టనే కంటిన్యూ చేయాలి. ఆ దిశగా మేమైతే ఈ ఎన్కిరాల గ్రామంలో ప్రతి మహిళా మీటింగ్, సామాఖ్య మీటింగ్ పెడుతున్నాం. ప్రతి విషయంలో మద్యం మీద డిస్కషన్ చేస్తున్నాం, ఆడపిల్లల మీద డిస్కషన్ చేస్తున్నాం. ఇంతకుముందు అలాంటి డిస్కషనే రాలే ఆడపిల్లల పట్ల. ఇప్పుడు ఏమైతుందంటే సార్, ఒక జనరల్గా మనం అంతా ఒక దానికి అలవాటు పడ్డాం. ఎవరో పెద్ద లీడర్ వస్తాడు, రాగా నాకు ఇది లేదు అది లేదు ఇవే అడిగినాం, కానీ స్థానికంగా మనకి గ్రోత్ ఇది అవసరం ఉందని మాట్లాడాలి. యాటిట్యూడ్ మార్చాలి, ఈ పిల్లల పరిస్థితి ఇట్లుంది ఇది మార్చాలి. ఎందుకు దొంగతనాలు చేస్తారు సార్? తక్కువ కదా, నువ్వు అన్ని కలిపి అవగాహన లేక కదా. ఇలా తాగుతున్నానంటే నువ్వు ముందు పెట్టి తాగరాబాయ్ అంటే ఉంటాడా? మరి దానికి ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వాలో, ఆ పేరెంట్స్కి ఎంత కౌన్సిల్ ఇవ్వాలి? ఎన్ని ఇబ్బందులు పడుతారు ఆ ఫ్యామిలీస్ అంతా. ఇది నేనేమంటా అంటే, పెట్టేదానికన్నా మనం కౌన్సిలింగ్ చేసి అవేర్నెస్ చేయడంలోనూ బాధ్యత ఉంటుంది. ఓకే సార్, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూస్తున్నాను మీ తెలుగు టీవీ.